ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో తొలి ఏడాదిలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతి ఇంటికి 5 లక్షలు ఇస్తున్నామని, అలాగే దేశంలో ఇంత మొత్తం కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణనే అని ఆయన స్పష్టం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఆత్మగౌరవాన్ని ఇందిరాగాంధీ కల్పించారని కొనియాడారు. ఆత్మగౌరవంతో బతకాలనుకుంటే సొంత ఇల్లు ఉండాలని, ఆ కళ నెరవేరాలనే ఇందిరాగాంధీ ఇల్లు నిర్మించి ఇచ్చారని సీఎం తెలిపారు. ఇక దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చేమో గానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు ఈ దేశంలోనే లేదని చెప్పగలనని సీఎం పేర్కొన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరి లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సంజన. తెలంగాణ సచివాలయంలో ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం మొబైల్ యాప్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. కాంగ్రెస్ ఎన్నికల హయాంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ల నిర్మాణాలు ప్రభుత్వం చేపట్టబోతుంది. ఇందుకోసం ఈ ఏడాది 22,500 కోట్ల ఖర్చు చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ఈ పథకం ద్వారా కేటాయించనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను అయితే నిర్మించబోతున్నారు. అయితే ప్రతి ఇంటి నిర్మాణానికి మాత్రం 5 లక్షల వ్యయంతో 5 లక్షల రూపాయలు అయితే ఇవ్వనున్నట్టు చెప్తున్నారు. అయితే ప్రతి ఇల్లు కూడా 400 చదరపు అడుగుల ఇంటి నిర్మాణం చేపట్టవచ్చు. ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు సాయాన్ని అందించనుంది. అయితే ప్రజలకు ఆత్మగౌరవంతో బ్రతికే అవకాశాన్ని దేశం మొట్టమొదట మన కల్పించిన ఇందిరాగాంధీకి దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందిరమ్మ కాలనీ లేని ఊరు దేశంలో లేదన్నారు. దళిత ఆదివాసులకు భూములపై హక్కును కల్పించి ఆత్మగౌరవాన్ని ఇందిరాగాంధీ నిలబెట్టారన్నారు. దేశంలో లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములు కూడా పేదలకు దళితులకు దక్కాయంటే ఇందిరాగాంధీ వల్లనేనని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారులకు గుర్తించేందుకు మొబైల్ యాప్ను సిద్ధం చేశారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా అభ్యర్థులకు మాత్రమే ఇల్లు దక్కేలా సాంకేతిక పరిజ్ఞానంతో ఇల్లు నిర్మాణం చేపట్టినట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే అదేవిధంగా గత ప్రభుత్వంపై అయితే సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే గత ప్రభుత్వం అయితే 65,000 ఇళ్ల నిర్మాణాలు అయితే చేపట్టింది. అయినప్పటికీ కూడా 65,000 ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తిగా కాలేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా అయితే పేదవాడి సొంతింటి కళ నెరవేరేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని చెప్పారు. మొత్తానికైతే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణాలను చేపట్టబోతున్నట్టు చెప్తున్నారు. అంతేకాకుండా అయితే 400 చదరపు అడుగుల నిర్మాణాన్ని ప్రతి ఒక్కరు కంపల్సరీ నిర్మించుకోవాలి. అంతేకాకుండా దాంట్లో వంటగది కావచ్చు, అదేవిధంగా లాట్రిన్ బాత్రూమ్ కూడా నిర్మించుకోవాలని చెప్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ వెసులును బట్టి అంత 400 చదరపు గజలకు పై కూడా నిర్మించుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం మాత్రం 5 లక్షల రూపాయలు ఇస్తుంది. అది ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత 1,20,000, స్లాబ్ పడిన తర్వాత 1,75,000 ఇస్తారు. తర్వాత మొత్తం ఇల్లు పూర్తి అయిన తర్వాత కడవ పైసలు ఇస్తారు. అయితే వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన డిజైన్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి మండలానికి ఒక మోడల్ ఇల్లును కూడా నిర్మించబోతున్నారు. దాన్ని బట్టి కూడా పేదలు ఇల్లు నిర్మించుకోవచ్చు. అంటే తన స్తోమతను బట్టి ఇల్లు నిర్మాణం మరీ ఇంత పెంచుకోవచ్చు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న తర్వాత తెలంగాణ ప్రత్యేక అయ్యే సమయంలో 16,000 మిగులు బడ్జెట్తో రాష్ట్రం వచ్చింది. కాకపోతే కేసీఆర్ అనాలోచిత పరిణామాల వల్ల దాదాపు 7 లక్షల రూపాయలు మాత్రం భారాన్ని మాత్రం ఈ ప్రభుత్వం మోయనుందని చెప్పారు. మొత్తం మీదైతే కేసీఆర్ అనాలోచిత వల్ల అనేక ప్రజలు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికీ కూడా 3,500 అయితే ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఏవైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకు ట్రాన్స్పరెంట్ గా ఇళ్ల నిర్మాణాలు అయితే కేటాయింపులు అయితే జరుగుతాయని చెప్తున్నారు. దీంట్లో మాత్రం రాజకీయ పరిణామాలు కానీ ఇంకా మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. ఏదైతే 35 ప్రశ్నలతో కూడుకున్నటువంటి మొబైల్ యాప్లో తన ఇంటి నిర్మాణం కోసం ఏదైతే ఎంటర్ చేసుకోవాలి. అంతేకాకుండా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉన్నవారు తప్పకుండా చేసుకోవాలి. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మాత్రం ఈ 3,000 ఇళ్ల నిర్మాణాలు మాత్రం ప్రభుత్వం కేటాయించింది. అయితే మొట్టమొదటిసారి సొంత భూమి ఉన్నవారు ఈ ఇళ్ల నిర్మాణాలకి అర్హులు. తర్వాత ఎవరైతే ఈ సొంత భూమి అయిపోయిన తర్వాత మిగిలిన వారు భూమి లేని వారికి కూడా భూమి కేటాయించడంతో పాటు ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టనున్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు, గోండు వాళ్ళకు కూడా ఈ దీనికి సంబంధం లేకుండా ఇంటి నిర్మాణాలు చేపడతామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సంజన.